Find the sum of all natural numbers between 250 and 1000 which are exactly divisible by 3 అన్న. అంటే 250కి 1000కి మధ్యలో ఉండే 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ సమ్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు రా. మనం ఏం చేద్దామంటే సిరీస్ రాసేసుకుందాం నాన్న. 250 తర్వాత 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంట్రా? 252. తర్వాతది 255. నెక్స్ట్ది 258. సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏమవుతుందా? 1000 కన్నా చిన్న నెంబర్ కనుక 999 అనేది ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ అయిపోతుంది. అది లాస్ట్ నెంబర్ అవుతుంది. ఈ సిరీస్ రాసుకుంటే మనం మిగతావన్నీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. సో చూద్దాం ఒకసారి మనం. సో ఫస్ట్ నెంబర్ ఏంటన్నా? 252. తర్వాత 255 అన్న. తర్వాత 258 రా. సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏంటన్నా? 999 రా. రైట్. సో a equal to 252 nana, d equal to 3 and an equal to 999 and n కావాలా మనకి. సో an equal to a plus n minus 1 into d నన్న. అంటే 999 equal to 252 plus n minus 1 into 3 నన్న. ఈ 252 ని తీసుకొస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. 999 minus 252 equal to n minus 1 into 3 నన్న. అంటే 7 4 7 నాన్న. n minus 1 into 3 రా. 3 2 0 6 4 9 నాన్న. సో 249 equal to n minus 1. n equal to 249 plus 1 రా. n equal to ఎంత వచ్చిందిరా? 250 వచ్చిందిరా మనకి. n తెలుసు, a తెలుసు, an తెలుసు అంటే sn ఫార్ములా ఏంట్రా? sn equal to n/2 into a plus an అన్న. అంటే 250/2 ప్లస్ a అంటే 252 ప్లస్ an అంటే 999 అన్న. 2 1s 2 125 అన్న. 125 into సో 10 15 12 అన్న. 1 to 5 అన్న. నన్ను 125 ని 1000/8 అని చెప్పేసి రాయొచ్చు కదా. అంటే 1000 దీంతో మల్టిప్లై చేసేస్తాను రా. అంటే 1251000/8 నాన్న. సో 8 1s అన్న 8 అంటే 4 ఉంటుందిరా. 4 పక్కన 5 ఉంటుందిరా. సో 40 నాన్న. సో 45 నాన్న. 8 5s అన్న 40 అంటే 5 ఉంటుందిరా. 5 పక్కన 1 ఉందిరా. సో నెక్స్ట్ 8 6s అన్న 48 అంటే 3 నాన్న. 3 పక్కన 0 ఉంటుందిరా. సో 8 3s అన్న 24 అంటే 6 ఉంటుంది నాన్న. 16 అన్న. సో 8 7s అన్న 56 అంటే 4 ఉంటుందన్న పక్కన 0 అన్న. సో 8 5s అన్న. అంటే సమ్ ఎంత వచ్చిందిరా? 156 375 అనేది వచ్చిందన్న. దట్స్ ఇట్. ఓకేనా?